నమస్తే. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచెల్లి కొన్ని అంటే ఈ 2, 3 రోజుల నుంచెల్లి హైదరాబాద్‌లో ఏదైనా వార్త చాలా అంటే ఆందోళన పెట్టిస్తుందంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ భూమి గురించి 420 ఎకరాల గురించి అయితే మనకి బాగా అంటే ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లో ఐటీ పార్క్ రావాలని ఇలాంటివన్నీ రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారైతే అనుకుంటున్నారు. సో, అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌లో ఉన్న చెట్లని గానీ, మూగజీవుల్ని గానీ మా అంటే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం. సో, దీని మీద అయితే అనేక మంది అంటే సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచెల్లి యూట్యూబ్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో, దీని మీద అంటే ఏంటి? ఏం జరుగుతుందని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భగ్గుమంటుంది అక్కడ. అంటే మూగజీవాలు వాటికి నోరు లేవు కానీ చాలా వరకి అవి కూడా మనం చూస్తాం కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో, ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే పూనుకున్నారో ఈ పనికి ఇది కరెక్ట్ అంటారా? కాదంటారా? అసలు ఏంటి అంటారు? దీని మీద అసలు మనం ఎలా స్పందించాలంటారు? ఎలా స్పందించాలనేది నిజంగా కష్టమైన విషయం అండి మాట్లాడటానికి. బికాజ్ ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు ఈవెన్ మీరు హైదరాబాద్ యూనివర్సిటీ తీసుకుంటే ఎన్నో బిల్డింగ్లు వచ్చాయి. మరి అక్కడ చెట్లు నరికేసాకే కదా బిల్డింగ్లు వచ్చాయి. అంటే ఏది మంచి చెప్తారు, ఏది చెడు అని చెప్తారు మీరు. వీ కెనాట్ డిఫైన్. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ 420 ఎకరాలు ఏదైతే ఉందో 21 సంవత్సరాల క్రితం వీళ్ళు లీజ్కి ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆ లీజ్ అయిపోయాక వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకుని అంటే ఇది ప్రభుత్వం భూమే అని వాళ్ళు ఇవాళ నెగ్గారు. వాళ్ళు ఆ వ్యాజ్యాన్ని వాళ్ళు నెగ్గాక ఇది వీళ్ళ కిందకు వచ్చింది. సో దీని మీద బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది మొట్టమొదట మనకు తెలిసి. అంటే నేను అనేది బీఆర్ఎస్ హయాంలోనే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు భూముల వేలాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మీరు ఏ పార్టీని అంటారు, ఏ పార్టీని అనరు. మీకు అంత అంటే మంచిగా డబ్బులున్న సమయంలోనే మీరు భూములు ఎందుకు వేలం వేశారు? వేశారా లేదా? ఇవాళ ఒక 20,000 కోట్లు వస్తుంది ఇవి అమ్మితే, ఈ భూములు అమ్మితే. ఇప్పుడు వీళ్ళు భూములు అమ్మాలని అనుకుంటున్నారని మనకు అనిపించట్లేదు. వీళ్ళు ఐటీ పార్క్ డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. మేబీ లీజ్కి ఇస్తారా ఏ రకంగా అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. మూగజీవాలు ఇబ్బంది పడతాయి, కరెక్టే. దాని గురించి మనం ఏమంటలే. అంటే మొత్తం కొట్టేయకుండా కొంతమేర కొట్టి కొంతమేర గ్రీనరీగా ఉంచుతారా అది కూడా చూడాలి. సో దీని మీద ఇవాళ సెలబ్రిటీస్ అందరూ గళమెత్తారు. మంచిదే, మీరందరూ మాట్లాడండి, అందరూ పర్యావరణం కోసం పని చేయాలి, చేస్తాము. కానీ మీరందరూ కూడా కాంక్రీట్ జంగిల్స్లో ఉంటున్నారుగా. ఈ స్థలం కాదు ఇంకో చోట తీసుకోండి, ఇంకో చోట మాత్రం మొక్కలు కొట్టరనే ఉంది. మీకు డెవలప్మెంట్ జరగాలి, మీకు నాగరికత పెరగాలి అంటే చెట్లను ధ్వంసం చేయాలి. చేస్తున్నారు, చేస్తారు, చేశారు. మీరు ఎక్కడ ఆపుతారు? మనం గుడిసెల్లో ఉంటామా? మీకు ఇప్పుడు ఒక స్కై స్కేపర్స్ లేకుండా మీరు బతికేస్తున్నారా? ఇప్పుడు ఇవాళ మీరు తీసుకుంటే సెలబ్రిటీస్ అనే కాదు, హైఫై పీపుల్ కావచ్చు, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ నివసిస్తున్నారండి? అటుపక్కగా నివసిస్తున్నారు. పెద్ద పెద్ద హర్మ్యాలు నిర్మించుకునే ఉంటున్నారుగా. మరి అప్పుడు చెట్లు కొట్టేసే ఉంటారుగా అవన్నీ నిర్మించడానికి. మనం అడ్డుకట్ట వేసామా? నేననేది అది నేను చెప్పేది. మీరు దేన్ని కాదంటారు, దేన్ని అవునంటారు. ఈ మంచి చెడు మధ్య ఈ రేఖ చాలా సన్నగా ఉంటుందండి. మనం డిఫైన్ చేయలేం. ఇవాళ సమంత మాట్లాడి ఫస్ట్ నాగాశ్విని పెట్టారు పోస్టు, తర్వాత డెలీట్ చేసేసారు. ఇవాళ సమంత మాట్లాడింది, మీరు దీనివల్ల 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిపోతుంది ఉష్ణోగ్రత, ఈ చెట్లు అంటున్నారు. కరెక్టే, ఎవరు కాదన్నారు. ఇప్పుడు మరి మొత్తం మనం అసలు అనుమతులన్నీ రద్దు చేస్తారా? ఇప్పుడు కట్టిన హర్మియాల పరిస్థితి ఏంటి? బిల్డింగుల పరిస్థితి ఏంటి? అసలు కట్టకూడదు. అప్పుడు పూర్వంలాగా చిన్న చిన్న ఇళ్లలో మనుషులు బతికితే ప్రశాంతంగా. అసలు రియల్ ఎస్టేటే మీరు డెవలప్ చేయకండి అబ్బా. అప్పుడు అసలు నిజంగా చెప్తున్నా, అప్పుడు మనకి వేడి పెరగదు, ఈ ప్రశ్నలు రావు, ఈ ఇంత నీళ్లు లేకపోవటం అనేది రాదు. ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తున్నారో వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? భూముల నుంచి వాటర్ మనం తోడేస్తున్నాం. సో మీరు దేన్ని ఆపుతారు? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు నేనేమి చెట్లు కొట్టడానికి నేను అంగీకరించాను, నేను కూడా. కానీ కొడతాం మనం. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు మీరు 2 కొబ్బరి చెట్లు పెంచుకుంటారండి, పూర్వకాలం అది. ఒక ఇల్లు ఉంటుంది మీకు, ఏమవుతుంది తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ పక్క ఇళ్ళ వాళ్ళు
ఓ బిల్డింగ్ కట్టుకుంటారు, ఈ పక్కన ఒకళ్ళు బిల్డింగ్ కట్టుకుంటారు. బిల్డింగ్ అంటే అంతస్తులు. ఈ కాయలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడతాయి, వాళ్ళ గోడ పగులుతుంది. సో వాళ్ళు ఏమంటారు అప్పుడు, ఈ చెట్టు కొట్టేయమంటారు మిమ్మల్ని. కొట్టి తీరాలి, నో అదర్ గో. ఇప్పుడు చెట్లు పెంచడం కష్టం కాదండి, దాన్ని కొట్టించి దాన్ని కలపని బయటకు పంపించడం పెద్ద పని. కొట్టేవాడు దొరకడు, కలప తీసుకెళ్లేవాడు దొరకడు. మీకు చెప్తున్నా కష్టాలు. సో ఇవన్నీ అనుభవంలోనే మనకు అర్థమవుతాయి. ఒక సెలబ్రిటీగా మీరు స్పందించటం బాగుంది, తప్పు లేదు. కానీ ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీకు ఐటీ పార్క్ లేకుండా అవుతుందా? ఇప్పుడు ఐటీ లేకుండా ప్రజలు ఉంటున్నారా? ఐటీ డెవలప్ కాకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ప్రతిదీ ఇంటర్లింక్డ్. ఓకే, ఇది నేను వద్దన్నానంటే దానివల్ల ఇంకేదో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది చెట్టు ముందా విత్తు ముందా లాగా, అంతే కదా. ఇప్పుడు చెట్లు నరికేస్తున్నారు, ఆ జీవాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇప్పుడు మీకు ఇక్కడ పార్క్ ఉంటుంది కదా, ఏం పార్క్? కేబీఆర్ పార్క్. అందులో నెమళ్ళు కనిపిస్తాయి. ఇదివరకు రోడ్డు మీదకి నెమళ్ళు వచ్చేవి ఒకప్పుడు, అంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ కాకముందు. డెవలప్ అయ్యాక నెమళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి? కనిపించట్లే. మరి డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఆపేశారా మీరందరూ ఏమన్నా గేటెడ్లో కొనుక్కోవటం మానేస్తున్నారా? కొనుక్కుంటున్నారుగా. ఆ గేటెడ్ కట్టేటప్పుడు మీరు ఎవరైనా ఆందోళన చేస్తున్నారా? ఎందుకు ఇన్ని అంతస్తులు ఎందుకు కడుతున్నారు? బహుళ అంతస్తులు ఎందుకు కడుతున్నారు? ఇంత స్థలం ఎందుకు? ఇన్ని చెట్లు ఎందుకు కొట్టారు అని ఎవడైనా ఆందోళన చేశాడా? మీరు ఎవరైనా అడగండి, మా అబ్బాయి కోకాపేటలో ఉంటాడండి, మా అమ్మాయి పలానా గచ్చిబౌలిలో ఉంటుందండి, పలానా గేటెడ్లో ఉంటుందండి. మీకు చెప్పుకునేటప్పుడు గొప్ప కావాలి. సో నేను అనేది, వాళ్ళ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు, కరెక్టే, మంచిదే. కానీ మీరైతే ఏం చేస్తారు ఇండివిజువల్గా? ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ ప్లేస్, వాట్ యూ విల్ డూ? మీరు సినిమాలు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు నమ్మకం లేని క్యారెక్టర్స్ చేస్తున్నారుగా. మీరు దేవుడిని నమ్మరు, ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిందూ మతాన్ని విశ్వసించరు, కానీ ఆ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తారు? మరి చేస్తున్నారా లేదా? డబ్బు కోసం మీరు ఆ క్యారెక్టర్స్ చేస్తున్నారా లేదా? మీరు నమ్మని సిద్ధాంతాలని అక్కడ మీరు ప్రజలకి చేసి చూపిస్తున్నారు. నేను ప్రసాదం తినను, లేకపోతే నేను ఒక ఏమనాలి కమ్యూనిస్టుని, బట్ నీ సినిమాల్లో నువ్వు కమ్యూనిస్ట్గా ఉండవుగా. అదే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కానీ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు మీరు జీవిస్తారుగా, ప్రజల మీద ప్రభావం ఉంటుందిగా. నేను అనేది అది, అవి మానేయగలరా మీరు? అందుకని ఇప్పుడు అసలు నేను ఒక్కటే చెప్తానండి, ఇది చెయ్యాలా చెయ్యొద్దా అని చెప్పడానికి మనం సరిపోం. ఎందుకంటే అది ప్రభుత్వం మీద వదిలేయాలి. కరెక్టే, మూగజీవాలు చాలా అవసరం, నేను కాదని అంటలేదు. ఇంకో చోట కడితే ఇంకో చోట ఒకవేళ కట్టడానికి అవకాశం ఉంటే అక్కడ చెట్లు నరకకుండా అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి మారిస్తే బాగుంటుంది. అంతవరకే మనం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.